ప్రస్తుతం వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్ల మీద సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది. అయితే ఇక్కడ స్టే మాత్రమే, అంటే మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. ఇచ్చినంత మాత్రాన సవరణ చట్టంకి సంబంధించి చట్టబద్ధతపై ఇంకా వాళ్ళ వాదనలు, ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇస్తుంది. కాకపోతే ఈ లోపల ఈ స్టే విధించడం మీద ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా అనేది, అలాగే వక్ఫ్ ఆస్తులకు సంబంధించి, ఎందుకంటే ఈ ఆస్తుల వివాదానికి సంబంధించి గతంలో కూడా చాలాసార్లు చర్చించాం. అయితే ఇప్పుడు ఇదే పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇస్లాంలో 5 ఏళ్లుగా కొనసాగాలి అనే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన వల్ల వక్ఫ్ ఆస్తులు పెరుగుతాయా లేదా అనే దాని మీద గతంలో చాలాసార్లు చర్చించాం. ఇప్పుడు ఆ నిబంధనే రద్దయ్యే అవకాశం ఉంటుందా? అదే గనక జరిగితే వక్ఫ్ భూములకు సంబంధించి ఏం జరగబోతోంది? కేంద్రం తీసుకున్న నిర్ణయం, ఒక రకంగా కేంద్రం చేసిన చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్తులో అలా గనక ఉంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అప్పట్లో చాలా డౌట్సే రేజ్ అయినాయి, చాలా అనుమానాలు మనం కూడా మాట్లాడుకున్నాం. ఇందులో ఇవి కీలకమైనవి. ఇప్పుడు స్టే ఇచ్చిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు, ఇందులో 5 ఏళ్ళకి ఇస్లాం పాటించాలనే నిబంధన మీద స్టే ఇవ్వడం కానీ సుప్రీంకోర్టు, అలాగే కలెక్టర్లకు ఇచ్చిన విచక్షణాధికారాలు ఏవైతే నిలుపుదల చేసే విషయంలో వాళ్లే ఖరారు చేసే దాని మీద స్టే ఇవ్వడం కానీ, ఇవి గనక రేపొద్దున ఫైనల్ తీర్పులో ఇవే కంటిన్యూ అయితే వక్ఫ్ సంబంధించి, అంటే ముస్లింలు అయితే వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు అప్పుడే అనేది జరుగుతున్న ప్రచారం. అప్పుడు కేంద్రం నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? టోటల్గా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందేసింది. ఇంకా ఈ 2 పెద్ద ఇష్యూసే కాదు. అది అవి కూడా స్టే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధికారం, అంతే తప్పించి శాంతం ఎత్తేలే వాటిని. కలెక్టర్లు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు కదా, వాళ్ళని చట్టాలను చేసుకొనియండి అని చెప్పింది. అప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటుంది, బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో ఇంకో రకంగా ఉంటుంది. సింపుల్. ఈ 2 ఇష్యూలు వాళ్ళు అనుకున్నది ఏది పోలే అక్కడ. ఈ 5 సంవత్సరాల ఇస్లాం పాటించేది అన్నటువంటిది ఒక్కటే తేడా. అది పెద్ద నష్టమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ వల్ల వస్తున్నటువంటి సమస్య ఏంటి? ప్రధానమైనటువంటి సమస్య, ఇక్కడ ఈ భూమి మీ ఇంటి ముందు బోర్డు పెట్టి ఇది నాది అన్నాడు అనుకోండి, వక్ఫ్ కాదు అని నిరూపించుకునే బాధ్యత మీది. ఇంతకాలం కాదు అని నిరూపించుకునే బాధ్యత మీది. అవును అని వాళ్ళు నిరూపించక్కర్లా, కాదని మీరు నిరూపించాలి. అది ఎక్కడ నిరూపించాలి? దేవాదాయ శాఖకు కూడా అట్లాంటి హక్కు ఉంది. దేవాలయ ఆస్తి కింద ఉంది మీది అని గనక వాళ్ళు చెప్తే కాదు అని నిరూపించుకోవాల్సి మనకు అక్కడ ఉంటది. అయితే అక్కడ ట్రిబ్యునల్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. దేవాలయానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఒక దీని ప్రకారం పనిచేస్తుంది. అది జుడిషియరీ ఫార్మేట్ లో పనిచేస్తుంది. ఇక్కడ మత జుడిషియరీ వీళ్ళది. అక్కడ ఉండే ట్రిబ్యునల్లో అంతా ముస్లింసే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. అసలు అక్కడ నీ వాదన దేనికి పనికిరాదు. ఎందుకని? వక్ఫ్ రూల్ ప్రకారం ఏంటంటే, వక్ఫ్ వీళ్ళు చెప్పే మతం లెక్క ప్రకారం మా ముత్తాత టైంలో ఈ భూమిని, మా ముత్తాత ఫ్రెండ్ దట, అది మా ముత్తాత చెప్పాడు ఈ భూమిని వక్ఫ్ కింద ఇద్దామని అనుకున్నారట ఆయన అని ఇప్పుడు నేను చెప్తే, మా ముత్తాత మా తాతకి చెబితే, మా తాత మా నాన్నకి చెబితే నేను విన్నాను అని చెప్తే దాని ప్రకారం ఇచ్చేది. అది అక్కడ గొడవ, దానివల్ల వచ్చిన గొడవ. అది దాన్ని అడ్డు పెట్టి ఎవరైతే ముస్లిం డామినేటెడ్ ప్రజాప్రతినిధులు చాలా చోట్ల భూములు కొలగొట్టారు. నువ్వు వక్ఫ్ భూమి నిజంగా ముస్లింలకు ప్రయోజనకరంగా ఉందా? హిందువుల దేవాదాయ శాఖ భూములు ఎట్లా దోచుకుంటున్నారో, అలాగే రెవెన్యూ భూములు ఎట్లా అమ్మేసుకుంటున్నారో, కార్పొరేషన్ల భూములు ఎలా మింగేస్తున్నారో వక్ఫ్ది అట్లాగే ఉంది. నిజంగా ఈ వక్ఫ్ అయినా దేవాదాయ శాఖ భూముల యొక్క ఉద్దేశాలు ఏంటి? తాత ఇవాళ నేను ఉన్నాను, నాకు ఇవాళ ఓపుకుంది, దేవుడి గుడికి వెళ్తున్నాను రోజు. సాధారణంగా మన వయసు పరంగా లెక్కేసుకుంటే చిన్నతనంలో మనకి గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, భక్తి, అది ప్రసాదం భక్తి ఆ టైంలో ఓ రకంగా చెప్పాలి. యుక్త వయసులో వచ్చేటప్పటికి అప్పుడు మనం ఆ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఈ కారణంగా ఆలయాలు, ఈ వ్యవహారం ఆలోచిస్తుంటాం. అదేమి నిరంతరం వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మన భవిష్యత్తు జీవితం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మధ్య వయస్కుల ఈ పిల్లల పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఒక రకమైనటువంటి, అంటే అప్పటికి తరాలు చూసేసి ఉంటాం కదా మన, పిల్లలు, పెళ్ళాం, భార్య, బిడ్డలు, భర్త, ఈ వ్యవహారాలని చూసేసి ఉంటాం కదా. అక్కడ
ఇక సున్నితత్వం పెరుగుతుంది, చేదస్త్వం పెరుగుతుంది. రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు అప్పటిదాకా నేను బాగా చూసుకున్నాను నా బిడ్డలకి, తీరా చూస్తే ఆ బిడ్డ నాకు అన్నం పెట్టే ఉద్దేశం కూడా లేదు. రోజు ఇప్పుడు ఏమనుకుంటారు, నేను నా బిడ్డకి 3 పూట్ల అన్నం పెట్టాగా, పుస్తకాలు కొని పెట్టా కదా, బట్టలు కొని పెట్టా కదా, నా భార్యకి లోటు లేకుండా చూసా కదా. ఇవాళ వచ్చేటప్పటికి నాకు వయసు మధ్య వయస్కులు అయిపోయి ముసలితనం వచ్చేటప్పటికి పొద్దున పూట అంత టిఫిను, అంత కాఫీ పోయడం, మధ్యాహ్నం రాత్రి అంత కరెక్ట్గా నా బాగోగులు చూసుకోవాలి అని నేను కోరుకుంటే, నేను ఆ బాగోగులు చూడబట్టే వాళ్ళు ఎదిగారు కదా, వాళ్ళు బ్రతికారు కదా. ఇప్పుడు నా బాగోగులు వాళ్ళు చూడట్లేదు కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను ఆస్తి అనేటటువంటి ఫీలింగ్ వచ్చి, అదేదో ఆ దేవుడికి ఇచ్చేస్తే ఆ దేవుడు నన్ను బాగా చూసుకుంటాడు పైకి వెళ్ళాక, స్వర్గంలోకి పోయాక అనేది ఓ సహజ సిద్ధమైనటువంటి మనస్తత్వం ఏ మతంలోనైనా సరే. ఈ ఆస్తులు రాస్తుంటారు. ఇలా రాసిన వాటిది ఏంటి పర్పస్, వాళ్ళు చెప్పేటటువంటిది ఇలా ఇచ్చిన ఒక బిల్డింగ్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ టీటీకి ఇస్తారు, గుళ్ళకిస్తారు, అనే గుళ్ళకిస్తారు. ఆ బిల్డింగ్ అద్దెకిచ్చి ఆ అద్దెని ఈ భక్తులకి వాడమని, లేదా దాన్ని ఏ కళ్యాణ మండపం కింద వాడతావా, ధర్మసత్రం కింద వాడతావా, గుడి కార్యాలయం కింద పెడతావు, పెట్టుకో, వాడుకో. అలాగే భక్తుడైనా సరే దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాళేశ్వర మార్కెట్ దగ్గర చూస్తే విజయవాడలో లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. విజయవాడ మొత్తం మీద అదే పెద్ద బిల్డింగ్ మొదట్లో ఇందాద్గర్ అంటారు. అది వక్ఫ్ ఆస్తి. దాంట్లో ఉన్నటువంటి షాపుల మీద వచ్చేటటువంటి అద్దెలు ఇవన్నీ తీసుకుని ఏం చేయాలి, కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు చదివించాలి, వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళకి అవసరం అయితే చూడాలి, పేదరికంలో ఉంటే. అట్లా వక్ఫ్ ఆస్తులు నిజంగా వాటి మీద వడ్డీలతో అయితే ఏ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ఆస్తులతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేద ముస్లింలు దర్జాగా బతకచ్చు, చక్కగా చదువు, చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ అది అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మిగ్గేస్తారు. దేవుడి గుళ్ళైనా అంతే, దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడెక్కడో గొల్లపూడి దగ్గర భూమి ఏంది, అది దాన్ని తీసుకెళ్లి గోల్ఫ్ ప్రాక్టీస్ పెట్టుకుంటారా, దాన్ని తీసుకెళ్లి ఎగ్జిబిషన్ పెడతారు, పెట్టు, రైట్. ఏడాదికి అవి మొత్తం కలిపితే 30 ఎకరాలు. 30 ఎకరాలకి 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పు, లేదా 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పు ఏడాదికి. 1 కోటి రూపాయలు లీజుకి ఏడాదికి, ఆ కోటి గుడికి దూపదీప నైవేద్యాలు దర్జాగా చక్కగా సాగుతాయి కదా. అది ఇవాళ 400 కోట్ల ప్రాపర్టీ. ప్రాపర్టీ రేటు పక్కన పెట్టి 400 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూపాయి వడ్డీ లెక్కేసుకుని 4 కోట్లు వస్తాయిగా, అమ్మితే కనుక 400 కోట్లు ఖాయం కదా, 4 కోట్లు వస్తాయి కదా. పోనీ మీరు అది అమ్మకుండా చక్కగా గుడి పర్పస్నే ఉంచుదాం అనుకున్నారు, ఈ ఎగ్జిబిషన్స్ పెడదాం అనుకున్నారు. నువ్వు ఎగ్జిబిషన్ పెట్టేట్టయితే 30% రెవెన్యూ గుడికి ఇచ్చేయి, ఎందుకు దాని మీద సంపాదించుకున్నావు కదా, గుడి ఆస్తి మీద. నువ్వు టికెట్లకు డబ్బులు వస్తాయా, అట్లాగే అక్కడ స్టాల్స్ పెడతారు కదా, స్టాల్స్కి అద్దెలు వసూలు చేస్తారు కదా. కాబట్టి వాటన్నిటిది వచ్చే డబ్బుల్లో నుంచి 30% గుడికి ఇచ్చే, గుడికి ఆదాయం వస్తుంది కదా. ఆ డబ్బులతో గుళ్ళు అన్నదానం పెట్టచ్చు కదా, భక్తులకి వసతి కల్పించచ్చు కదా. ఇదికే కదా ఇచ్చింది, లేకపోతే పిచ్చోళ్ళే ఇచ్చారా అన్ని ఎకరాలు ల్యాండ్. ఇక్కడ సమస్య ఎలా ఏంటంటే ఆ పర్పస్ కింద జరగట్లేదు. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చింది అట్లాగా ఆ పర్పస్ కిందనే జరగాలి అన్నటువంటిది. ముస్లింలు ఆస్తి ముస్లింలు అనుభవించాలని, హిందువులు అనుభవించాలని కాదు అది. అట్లాగే అన్యమతస్తుల ఆస్తి దోచుకోకుండా తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు వాళ్ళ మతాచారాల ప్రకారం ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖాళీ స్థలం ఉందండి మన ఇళ్ళ మధ్యన. ఆ ఖాళీ స్థలంలో వారానికి ఒకసారి వచ్చి శుక్రవారం పూట నమాజ్ చేస్తున్నారు, ఆ ఎదురుగుండా ఏ మసీదో ఉందని చెప్పేసి, ఖాళీ స్థలంగా ఉంది కదా అనేసి. 7 ఏళ్ల తర్వాత వీళ్ళు అది వక్ఫ్ ఆస్తిని క్లెయిమ్ చేయొచ్చు, వక్ఫ్ క్లెయిమ్ చేయొచ్చు. 7 సంవత్సరాల పాటు కనుక ఒక చోట ప్రార్థన కంటిన్యూగా చేస్తే అది వక్ఫ్ అని ప్రకటించవచ్చు. కానీ దాన్ని ఎవరు నిర్ధారిస్తారు అది వక్ఫ్ భూమా కాదా అని? వక్ఫ్ బోర్డు, వక్ఫ్ బోర్డు నిర్దేశిస్తుంది. కాదు అనేటట్టయితే ఆ ప్రభుత్వం అయినా సరే వెళ్ళి ట్రిబ్యునల్లో అడుక్కోవాలి. ట్రిబ్యునల్ ఏమంటది, మా మతాచారాల ప్రకారం ఇది అంటది. ఆ మతాచారాల ప్రకారం అది అవునా కాదా నిర్ధారించేదే ట్రిబ్యునల్, అదంటది. మళ్ళీ అప్పుడు హైకోర్టుకు పోవాలి, ఇదే సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు కలెక్టర్ కొన్ని విచక్షణాధికారాలు కూడా ఒకవేళ నిలుపుదల చేస్తే భవిష్యత్తులో ఇంకా అప్పుడు వాళ్ళు వక్ఫ్ బోర్డు వక్ఫ్ మండలి డిసైడ్ చేసేస్తుంది కదా, ఇంకా అప్పుడు ఆస్తుల్ని ఎవరు పరిరక్షిస్తారు? ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందా? దాన్నే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం చేయమని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు ఇది మనకి 3 విధానాలు ఉంటాయి. అంటే భారతదేశపు రాజ్యాంగం ప్రకారం
3 రకాలైన అధికార విభజన జరిగింది. కొన్ని రకాలైన అధికారం రాష్ట్రాలకు ఇవ్వబడింది. అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటుంది. విద్య రాష్ట్ర జాబితా, వైద్యం రాష్ట్ర జాబితా, దేవాలయాలు ప్రార్థనా స్థలాలు రాష్ట్రం జాబితా. అలాగే కేంద్రం జాబితాలో వచ్చేటప్పటికి సైన్యము ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కొన్ని పర్పస్లు వాళ్ళకు ఉంటాయి. ఉమ్మడిగా ఇద్దరు కలిసి చూసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అట్లాంటి 3 జాబితాలు ఉంటాయి. ఆ జాబితాల్లో ఈ లోకల్ గా భూములకు సంబంధించినటువంటిది రాష్ట్ర జాబితా. అందుకని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కదా ఉండేది. అట్లాగే భూములు చట్టాలు కూడా రాష్ట్రాల చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో భూములు అమ్మకూడదు, ఈ ఏరియాలో కొనొచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. కేంద్రం ఏం చేయలేదు అది దాన్ని. కాబట్టి అక్కడ అది కలెక్టర్లు డిసైడ్ చేయాలి కదా. కలెక్టర్ వ్యవహారం రాష్ట్రం కదా, కాబట్టి రాష్ట్రాలకే వదిలేసేయండి అది కోర్టు. అంతేగాని కొట్టేయాలి ఆ చట్టాన్ని, ఆ పాయింట్ని. ఈ ఒక్కటి కొట్టేసింది, శాంతం ఆపేసిందల్లా ఇది. ఒక మనిషి 5 ఏళ్ళు ఇస్లాం పాటిస్తేనే తన ఆస్తిని వక్ఫ్కి అనౌన్స్ చేయొచ్చు అనేటటువంటి. దాని ద్వారా అంటే కొంతమందిని ఏంటంటే అకస్మాత్తుగా బాగా ఇప్పుడు మనకి మత మార్పిళ్ళు ఎట్లా జరుగుతుంటాయి క్రైస్తవంలోకి. మన ఇంట్లో పనిచేసే పని మనిషి మనకి ఇంట్లో సాధారణంగా ఏ అనారోగ్యం వచ్చింది అనుకోండి, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. వీళ్ళు క్రిస్టియన్ అనుకోండి, 4 రోజులు పోయాక మా మతంలో అయితే ఎలాంటి అనారోగ్యం ఏం రాదమ్మా, మా దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా అని చెప్తారు. ఇట్లాగా ఒక సైకలాజికల్ టైంలో వాడతారనమాట. పెళ్లి ఆగింది, అదే మా దేవుడి దగ్గర అయితే ఎట్టు ఉండదు, మా మతంలో అయితే ఎట్టు ఉండదు, మా దేవుడిని నమ్ముకొని మీకు తగ్గిపోతాయి అనే సమస్యలు. ఆర్థిక సమస్యల పరిష్కారం, ఆర్థిక సమస్యల పరిష్కారం అయిపోతే వీళ్ళు వచ్చి పని మనిషికి 100 దగ్గర ఎందుకు చేస్తారు బేసిక్గా. కానీ అది అంగీకరించరు వాళ్ళు. అసలు ఇంట్లో పని వచ్చింది నాకు ఆ దేవుడు వల్ల అంటారు. కాబట్టి అదొక సైకలాజికల్ ఫీలింగ్, దాన్ని ఎవడం ఏం మార్చలేం. అట్లాగా గబక్కన మారినటువంటి వాళ్ళ చేతన ఆస్తులు రాయిపిచ్చేస్తున్నారు వక్ఫ్కి. దాన్ని ఆపిచ్చే ప్రయత్నం చేసింది, దాన్ని అడ్డుకుంది కోర్టు. అంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా ఆస్తి ఇది వక్ఫ్ది అని గనక అంటే ఒక అధికారి నిర్ధారించే లోపు వక్ఫ్ మండలి ఇది వక్ఫ్దే అని ప్రకటించేయడం అనేది ఇప్పుడు కుదరదు. ఇదివరకటికి మళ్ళీ కనబడ్డ ప్రాపర్టీ నాది అని చెప్పడానికి కుదరదు. ఇప్పుడు చాలా చోట్ల ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు రోడ్ల పక్కన చూస్తారు, ఫస్ట్ ఓ చిన్న గోడలాగా కడతారు ప్రభుత్వ స్థలంలో, 2 జెండాలు పెడతారు. దాని పక్కన అటొక బడ్డీ కొట్టు ఇటొక బడ్డీ కొట్టు, లేకపోతే హోటల్ పెడతారు. తీయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారనుకోండి, ఇది మా వక్ఫ్ ఆస్తి అంటారు. అదిగో అక్కడ ఇది జెండాలు ఉన్నాయి కదా, మా జెండా చెట్టు అంటారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక నీది ఎట్టయింది, నీ పేపర్ నీ దాంట్లో పెట్టుకో. నువ్వు సాధారణంగా ఇప్పుడైనా తీయరు ఎవడు, రాష్ట్ర ప్రభుత్వాలకి అంత దమ్ముండి సావదు, ధైర్యం ఉండి సావదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే జరుగుతుంది అట్లా, అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆక్రమించేసుకుని చేసేవాటిని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. మిగతా రాష్ట్రాల్లో అయితే అవ్వదు. ఇప్పటికి కూడా అట్లాగే జాగ్రత్తగా ఇటు గబక్కన రోడ్డు పక్కన సెలవు పెట్టేసేది, యేసు ప్రభుది విగ్రహం పెట్టేసేది, అట్లా కూడా కొండలే ఆక్రమించుకున్నాయి ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖది అయితే ఉన్న ఆస్తులు వదిలేస్తుంటారు, వాళ్ళేం కొత్త ఆస్తులు సంపాదిస్తుంటారు అట్లాగా. కాబట్టి నడిచిపోతూ ఉంటది. ఇప్పటికే అట్లాంటివి చేయలేరు. కానీ చట్ట ప్రకారం అయితే వక్ఫ్ చట్టం ఎప్పుడో 29, 39లో పుట్టినటువంటి వ్యవహారాలు. ఆ తర్వాత 2013లో వక్ఫ్కి విపరీతమైన విస్తృత అధికారాలు. అంటే తాము ఓడిపోతున్నామని తెలిసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఆనాటి ప్రభుత్వం భలే కుట్రలు చేసింది. అందులో ఇట్లాగా హిందువుల ఆస్తులు నిలువునా దోచుకోవడానికి అవకాశం కల్పిస్తూ విశేష అధికారాలను వక్ఫ్ కట్టబెట్టింది ఆ రోజున. దాంతో పాటు అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులని సర్వనాశనం చేయడానికి ఒక చట్టం కూడా తెచ్చింది. దానికి విస్తృతమైన పదం ఏదో ఉంది, కానీ హిందూ యాక్ట్ అనేసి వాటం బిగించేసాం ఆ రోజున. ఏంటది, హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో నీకు గుడికి నీ గుళ్ళో పూజ చేసుకోవాలంటే పక్కన ఉన్న ముస్లిం పర్మిషన్ తీసుకోవాలి, బయటికి శబ్దం వినబడితే. అలాగే గంట కొట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, మైకు పెట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ముస్లింలకి క్రిస్టియన్స్కి అక్కర్లేదు. అది ఎన్ఓసి తీసుకోకుండా ఇంట్లో పూజ కూడా చేసుకోకూడదు అనమాట. పెద్దగా భయం కూడా చేసుకోకూడదు. మానేస్తే అసలు హిందువులు మతం మారడం బెటర్ అనమాట. ఆ స్థాయికి తెచ్చేసింది అనమాట దిక్కుమాల ఒక చట్టాన్ని. బీజేపీ అడ్డుపడబట్టి అది ఆగిపోయింది, లేకపోతే అట్ట అయిపోయేది మన బతుకు, బస్ స్టాండ్ చేసేసేవాడు. అది అట్లాంటి ఇప్పుడు దీపావళి సామాన్లు ఆపేస్తానంట సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా ఎందుకు ఆపకూడదు అంటారు. ఏంటంటే హిందువుల విషయంలో
ఏం చేసినా ఎవడేం బేకడు, వాళ్ళల్లో వాళ్ళు కులాల వారికి తిట్టుకు చేస్తారు, కలిసి జాయింట్గా ఉద్యమం చేయరు. అదే ముస్లింల దాంట్లో క్రిస్టియన్ దాంట్లో అయితే దేశవ్యాప్తం కాదు, అవసరమైతే ముస్లిం దేశాలను వస్తాయి, క్రైస్తవ దేశాలను వస్తాయి, హిందూ వల్ల మనమే కొట్టుకు చేస్తాం. ఈ రూట్లో విస్తృత విశృంఖల అధికారాలు ఆ రోజున. అట్లాగే భూసేకరణలు అంటే దేశంలో ఎక్కడా డెవలప్మెంట్ జరగకుండా అడ్డుకునేందుకు భూసేకరణ చట్టాన్ని మార్చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 2010లోనే పెట్టుకోవాలి కదా, 2004లోనే పెట్టి వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళేమి లేకుండా దిగిపోయే ముందు 14లో పెట్టింది. ఏం యాక్టు? భూమి 3 అంతులు పరిహారం. ఇప్పుడు ఎవడు కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది, కానీ అమరావతిలో వాళ్ళందరూ కోర్టుకెళ్ళి మాకు పరిహారం ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, 1800 ఎకరాలకు వాళ్ళు ఏమంటున్నారు, భూసేకరణ డబ్బులు ఇవ్వండి అంటున్నారు. దాంట్లో లెక్క ఏంటి? లాస్ట్ హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 times ఇవ్వాలి. అంటే అక్కడ ఇప్పుడు హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ మొన్న మధ్య 4 కోట్ల ఎంతో జరిగింది కదా, 4 కోట్లకి వెళ్తే 4 3 12 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు భూమి తీసుకోవడానికి. ఆ స్థాయిలో అసలు ప్రభుత్వాలు ఏమైనా పని చేయగలుగుతాయా? అది అక్కడ కాన్సెప్ట్. అట్లాగా ఆపేయాలనుకుంది, దేశంలో స్తంభింపజేయాలనుకుంది. దానికి పరిష్కారమే కదా చంద్రబాబు గారి భూ సమీకరణాన్ని వాళ్ళంతా వాళ్ళే ఇచ్చేటటువంటి పద్ధతి పెట్టుకొచ్చింది. అంటే దానికోసం ఆల్టర్నేటివ్గా కొత్తది ఈయన కొంచెం విజన్తో ఆలోచించాడు కాబట్టి ఈ రూట్లో చేయగలిగాడు, లేకపోతే చేయడం సాధ్యమయ్యేది కాదు. కేంద్రం పోలవరానికి ఎందుకు ఇన్ని రోజులు పట్టిందంటే అదే కారణం. అంతకుముందు 300 కోట్లు అనుకున్నది 3000 కోట్లు అనుకున్నది 9000 కోట్లకి వెళ్ళింది, చివరికి ఎంతకి వెళ్ళింది 33,000 కోట్లకి వెళ్ళింది పరిహారం. అప్పుడు 9,000 కోట్లు అయితే ఇప్పుడు 33,000 కోట్లు పరిహారం. అందుకే కదా ఆ ప్లేస్ కూడా 20 అడుగులు తగ్గించుకుంది, 4 అడుగులు 5 అడుగులు. దానివల్ల ఇప్పుడు ఫైనల్ పర్పసే పోతుంది కదా, అంటే అదే కదా కాంగ్రెస్ కోరుకున్నటువంటిది. అది ఇక్కడ పాయింట్ అనమాట. అట్లాంటివి చేస్తే అలాంటి ఆ విశృంఖల విచక్షణాధికారాల నుండి యువతలకు తీసుకొచ్చింది ఇప్పుడు దీని ద్వారా బిల్లు ద్వారా. అది సక్సెస్ అయింది. సుప్రీంకోర్టు కూడా వాటిని టోటల్ గా బిల్లుని ఆపేయమని చెప్తే దానికి ఆధారాలు ఏంటో చూపెట్టమంటే ఏ ఆధారం చూపెట్టలేకపోయారు. ముస్లిం దేశాల్లోనే లేదు వక్ఫ్ అనేది సిస్టమ్. అది ఇక్కడ కానీ ఈ వక్ఫ్ మండలిలో వీళ్ళు మొదటి నుంచి కూడా ముస్లిమేతరులని సభ్యులుగా చేర్చుకునే విషయంలో బిల్లు పెట్టినప్పటి నుంచి ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఏమన్నా వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా? అయిపోయింది కదా, దాంట్లో నలుగురికి మించి ఉండకూడదు, అది తప్పేం లేదు. అంటే ఓ రకంగా ఎలవ్ చేసింది నలుగురిని. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే వీళ్ళు మిస్లీడ్ చేసింది ముస్లిం సమాజాన్ని. ఎక్కడికక్కడ పెట్టేటటువంటి ఆ బోర్డులో లోకల్ కలెక్టర్ ఉంటాడు, లోకల్ గా ఉండే అధికారులు ఉంటారు. ఈ అధికారులు అన్యమతస్తులు అని వీళ్ళు గొడవ చేసింది. కలెక్టర్ అన్యమతస్తులే అవుతాడు, కానీ అక్కడ నడపాలి కదా. కలెక్టర్కి లేకుండా అక్కడ వేరే వాడికి విశేష అధికారం ఏంటి జిల్లాలో? రెండో పాయింట్ ఏంటి, అన్యమతస్తులు అనేది ఏంటో తెలుసా? ఇప్పుడు పాషండ ముస్లింలు, అత్తర్ ముస్లింలు, వీళ్ళందరినీ వాళ్ళు ఒరిజినల్ ముస్లింలుగా చూడరు. మరి వాళ్ళని అందువల్ల వాళ్ళు మా మతం కాదంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇస్తుంది దీని ద్వారా. అట్లాగే నలుగురికి ఇవ్వడానికి ఒప్పుకుంది. నలుగురు వరకు. దెన్ ఇంకా లేదు కదా, వాళ్ళు కోరుకున్నది. వాళ్ళు ఏమి అందరినీ ముస్లిమేతరులను ఆ బోర్డులో పెట్టాలనుకోవాలా ఒక బోర్డులో. కానీ ఒకటి సార్, బిల్లు అయితే ఆమోదించేశారు కాబట్టి అదే ఇది కూడా చట్ట సవరణ కాబట్టి మళ్ళీ ఏమన్నా కోర్టు తీర్పు తర్వాత సవరించే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇంకేం లేదు, అయిపోయింది క్లియర్. చట్టాన్ని మార్చబోంది. ఈటిట్లో ఇంకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఈ తర్వాత వింటా ఉంది. ఇక అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరిని సంతృప్తి పరిచేసినట్టు. ఇప్పుడు 2-3 సవరణలు అంటే ముస్లిం సంఘాలు కావాలని రెచ్చగొట్టారు. ఈ 2-3 సవరణల ద్వారా మేము కూడా విజయం సాధించాలి మేము కూడా అనుకోవాల్సిందే. అదే సందర్భంలో వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందింది, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అది రైట్ చూద్దాం. మొత్తానికి ఎప్పటి నుంచో ఉంది ఆల్రెడీ బిల్లు అయితే ఎప్పుడో ఆమోదం జరిగిపోయింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసింది ఒక బిల్లు. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్టే విధించింది కొన్ని అంశాల మీద. దాదాపుగా బిల్లు అయితే ఇక్కడ కళ్ళేదే ఉండదు, బిల్లు ఆమోదించేసినట్టే. కాకపోతే ఫైనల్ తీర్పు ఎలా ఉంటుంది, ఇది మాత్రం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఇక భవిష్యత్తులో ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందని తెచ్చు.